సందీప్ రెడ్డి వంగ తీస్తున్న స్పిరిట్ మూవీలో హీరోయిన్ గా త్రిష పేరు వినిపిస్తుంది భయ్య. ఇప్పటికే డాంగ్లీ, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పేర్లు బయటకు వచ్చిన స్పిరిట్ లో హీరోయిన్ గా త్రిష పేరు బయటికి రావడంతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతుంది. స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలవుతుంది. ప్రవసన్న ఇందులో ఒక సిన్సియర్ కాప్ గా కనిపించనున్నాడు. మూవీ బడ్జెట్ 300 కోట్లట. డ్రగ్ కి ఇంకా పొలిటికల్ మాఫియాకు అండర్ కాప్ ఆఫీసర్ గా ప్రవసన్న కనిపించనున్నాడు. ఇంకా స్పిరిట్ లో చాలా మంది గెస్ట్ అపీరియన్లు ఇస్తున్నారు. అనా దగ్గుపాటి ఇందులో పై ఆఫీసర్ గా కనిపిస్తాడట. స్పిరిట్ మూవీని 2025 జూన్ లో రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. మీలో ఎంతమంది స్పిరిట్ మూవీ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి. దానికి ప్రవసన్న మూవీ సక్సెస్ చూసి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇప్పటికి మారారు భయ్య. ఇకపోతే ఒక్క సినిమాతో ఫ్యాన్స్ అందరూ 2-3 ఏళ్లు వెయిట్ చేసేలా చేస్తున్నారు. 2025 వచ్చేస్తుంది కానీ ఇంకొక సినిమాతో స్క్రీన్ మీద కనిపించుకుంటున్నారు. రామ్ చరణ్ గారు ఆచార్య మూవీతో వచ్చిన ఫ్యాన్స్ ఎవరు పట్టించుకోలేదు. డిసెంబర్ 20న గేమ్ చేంజర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇంకా దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27 రిలీజ్ చేస్తున్నారు. దేవర పార్ట్ 2 సగం షూటింగ్ కంప్లీట్ చేసిన తారకన్న పార్ట్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. 2 షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేశారు. పార్ట్ 2 లో తారక్ అనేది ఫుల్ లెంత్ రోల్ అందుకని తారకన్న ఇటు ప్రశాంత్ నీల్ మూవీని మొదలు పెట్టాడు. ఎన్టీ నీల్ టైటిల్ డ్రాగన్ అని అనుకుంటున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇంకా రామ్ చరణ్ గారు ఇటు గేమ్ చేంజర్ లో నటిస్తూనే RC16 లో కొన్ని షెడ్యూల్ ని పూర్తి చేశారు. మీలో ఎంతమంది గేమ్ చేంజర్ ఇంకా దేవర మూవీ కోసం ఎదురు చూస్తున్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి. మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 14న ప్రీమియర్ షోలు వేస్తున్నారు భయ్య. 80% థియేటర్ లో ఆక్యుపెన్సీతో రిలీజ్ అవుతున్నా ఒకే రోజు 2 క్రేజీ మూవీస్ రిలీజ్ అయితే థియేటర్ లో చాలా తక్కువ కలెక్షన్లు వస్తాయని ముందు రోజు రాత్రి మిస్టర్ బచ్చన్ మూవీ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్ల విషయంలో చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. నార్త్ సైడ్ కొన్ని చోట్ల అయితే డబుల్ స్మార్ట్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. పూరి జగన్నాథ్ గారు అందుకనే నార్త్ నుంచి సంజయ్ దత్ గారిని తీసుకున్నారు. కానీ మిస్టర్ బచ్చన్ మూవీ బాలీవుడ్ రీమేక్ అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ 2 సినిమాలో మీరు ఏ సినిమాని ముందు చూస్తారో ప్లీజ్ కింద కామెంట్ చేయండి.